నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ. బంధువుల వేడుకే రాబందులకు పన్నాగ వేదికైంది. అలవాటే అతని పాలిట గ్రహపాటైంది. అసలు కథ అంత్యక్రియలు ముగిసిన తర్వాతే తేలింది. ఖమ్మం జిల్లాలో ఓ శ్రీమతి భర్తకిచ్చిన బహుమతేంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. సాధారణ మరణమే అనుకున్నారు. కల్తీ మద్యంతో ఆరోగ్యం క్షీణించిందని నిట్టూర్చారు. అశ్రు నయనాలతో అంత్యక్రియలు చేశారు. కానీ ఖననం తరువాత సాధారణ మరణం కాదు, హత్య అని తేలింది. కొందరికి ఐడియాలు ఎలా తడతాయో తిమ్మిని బమ్మిని చేసే ఆలోచనలు ఎలా పుడతాయో, ఎంత పెద్ద క్రైమ్ అయినా చేపపిల్లలా తప్పించుకునే ప్రణాళికలు ఎలా స్ఫురిస్తాయో అందరినీ నమ్మిస్తారు. అమాయకపు ఫేస్తో బోల్తా కొట్టిస్తారు. ఇక తమనెవరు పట్టుకుంటారులేనని లోపల ఛాంపియన్స్ లా ఫీల్ అవుతారు. కానీ పుచ్చకాయంత తెలివితేటలున్న వారికైనా వేపకాయంత వెర్రి ఉంటుందన్న మాట మర్చిపోతూ ఉంటారు. అన్నీ చేసినా ఏమరపాటులో వదిలేసిన ఏదో ఆధారమే పోలీసులకు రాచబాట పరుస్తుందని ఊహించలేకపోతూ ఉంటారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోనూ ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో విర్రవీగి తర్వాత ఇట్టే దొరికిపోయారు. కానీ వారు అల్లిన ప్లాన్, వల్లెవేసిన డైలాగ్స్, అప్లై చేసిన తీరు, చివరికి తేలుకుట్టిన దొంగల్లా చిక్కిన సిచ్యువేషన్ హిచ్కాక్ సినిమాను మించిపోయింది. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉందన్నట్లుగా ప్లాన్ లో ప్రతి టర్నింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపించింది. ఇలాంటి వారు కూడా ఉంటారా? ఇలాంటి ఐడియాలు కూడా బుర్రలో ఎలా ఫ్లాష్ అవుతాయో అంటూ అందరికీ మైండ్ గిర్రున తిరిగిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పేట చెరువు గ్రామంలో బుట్టల నరేష్ కు మద్యం సేవించి వాంతులు కావడంతో సమీపంలోని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు కూడా వాంతులు చేసుకుని అకస్మాత్తుగా ప్రాణం విడిచాడు. పెద్ద వయసేం కాదు, రోగాలేం లేవు. జస్ట్ మద్యం సేవించాడు, వాంతులు చేసుకున్నాడు, తిరిగి ఇంటికొచ్చాడు, ప్రాణం విడిచాడు. అకాల మరణంపై అందరూ బోరున విలపించారు. భార్యతో పాటు బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోధించారు. కల్తీ మద్యం తాగి చనిపోయాడని అందరూ అనుకున్నారు. ఎలాంటి అనుమానాలు రాకుండా ఖననం కూడా చేశారు. అయ్యో, అకారణంగా అసూలు బాశాడని నిట్టూర్చారు. కానీ అసలు కథ దినకర్మల రోజు బయటపడింది. దినకర్మల రోజు బంధువులు మద్యం సేవించడం ఆనవాయితీ. బుట్టల నరేష్ దినం రోజు కూడా బంధువులు అలాగే చేశారు. బతికి ఉన్నప్పుడు బుట్టల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో సగం మిగిలే ఉంది. ఆ సగం మందును దినకర్మల రోజు మృతుడికి వరుసకు బావైన వ్యక్తి సేవించాడు. అదేంటో అతను కూడా వాంతులు చేసుకున్నాడు. ఆ మద్యం తాగిన వెంటనే విడవకుండా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో హుటాహుటిన అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఎందుకు వాంతులు చేసుకున్నాడో శాంపుల్స్ పరీక్షించిన ఆసుపత్రి సిబ్బంది ఆటం బాంబు లాంటి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అతను సేవించిన మద్యంలో పాయిజన్ ఉందని ల్యాబ్ టెస్టుల్లో తేలింది. మద్యంలో విషం ఉందని తేలడంతో బంధువులు షాక్ అయ్యారు. చనిపోయిన బుట్టల నరేష్ ఇదే మద్యం సేవించాడని గుర్తొచ్చి లబోదిబోమన్నారు. బుట్టల నరేష్ మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో కేసు సరికొత్త మలుపు తిరిగింది. బుట్టల నరేష్ తల్లి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పాల్వంచ పోలీసులు ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష చేశారు. పాయిజన్ ప్రయోగించడమే నరేష్ మృతికి కారణమని పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్య బృందం తేల్చడంతో ఒక్కసారిగా అందరూ విస్తుపోయారు. విషప్రయోగంతోనే చనిపోయాడని తేలింది. కానీ పాయిజన్ ప్రయోగించిందెవరు? మద్యంలో విషం కలిపిందెవరు? బుట్టల నరేష్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరితో శత్రుత్వం ఉంది? ఇంటి మనుషులేనా? బయటవారి పనేనా? అసలు ఎవరు బుట్టల నరేష్ను చంపారంటూ అందరిలోనూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. పోలీసుల విచారణలోనూ ఒక్కో క్లూ అనేక మలుపులు తిరుగుతూ పోయింది. చివరికి కొందరి దగ్గర ఆగింది. ఎవరూ ఊహించని వారి వైపు పోలీసుల అనుమానపు చూపులు మళ్ళాయి. చివరికి వారి అనుమానమే నిజమైంది. కానీ కలలో కూడా అనుకోని ఒకరి చేతికి బేడీలు పడ్డాయి. ఆ సంకెళ్లు పడింది భార్యకే. అవును, భార్యామణి బంగారం లాంటి భర్తను చంపేసింది. చూడచక్కని జంట అనే భ్రమలు తొలగకముందే భర్తను తొలగించేసింది. భర్త మరణం సహజ మరణం కాదని తెలిసినా, తానే హత్యకు సూత్రధారిణి అని తెలిసినా, అయ్యో నా మొగుడు అంటూ గ్లిజరిన్ లేకుండా కన్నీటి ప్రవాహాన్ని పరుగులు పెట్టించింది భార్య రజిత. పక్కన ఊళ్లకు రీసౌండ్ నిచ్చేలా శ్మశాన వాటిక దగ్గర కేకలతో మార్మురగించింది. చివరికి కన్నీటి బొట్లు రాల్చిన ఈ ఇల్లాలే భర్త బుట్టల నరేష్ను కడతేర్చిందని తెలియడంతో అందరూ ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. భర్తను చంపాల్సిన అవసరం ఈమెకేముందని ఆరా తీశారు.
ఈ శ్రీమతి భర్తను హత్య చేసేందుకు మామూలు ప్లాన్ వేయలేదు. ప్రతి వేదికను ఉపయోగించుకుంది. భర్త ప్రతి అలవాటును అనుకూలంగా మలుచుకుంది. మరో ఇద్దరితో కలిసి పకడ్బందీగా హత్య చేసింది. అంతు చిక్కని రీతిలో మర్డర్ ప్లాన్ అమలు చేసింది. ఎలా చంపిందో ఒక యాంగిల్ అయితే ఎందుకు చంపిందో మరో యాంగిల్. ఎలా చంపిందన్నది ఒకెత్తైతే అసలెందుకు భర్తను చంపిందన్నది ఎవరికీ అంతు చిక్కలేదు. ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, కష్టపడి సంపాదించారు. మరెందుకు భార్యామణి భర్తను కాటికి పంపింది? ఎవరితో ప్రణాళిక రచించింది? ఎలా ప్లాన్ వేసింది? ఇంజెక్షన్ ఆయుధంగా కపట నాటకంతో ఎలా కడతేర్చింది? బుట్టల నరేష్ కేసు విచారణలో పోలీసులకు పలు కోణాలు వెలుగులోకి వచ్చాయి. పార్కులకు, హోటళ్లకు తిరుగుతూ ఎప్పుడూ సరదాగా మాట్లాడుకున్న బుట్టల నరేష్ భార్య బుట్టల రజిత మధ్య కలహాలు ఉండేవని తేల్చారు. తినడానికి, ఉండడానికి ఎలాంటి సమస్యలు లేకున్నా ఎందుకు కొట్లాడేవారో ఆరా తీసిన పోలీసులు భార్య రజిత వివాహేతర సంబంధమే అందుకు కారణమని తేల్చారు. భర్త ఉన్న పరాయి పురుషుడిపై వ్యామోహం పెంచుకుంది రజిత. వరుసకు బంధువైన గద్దల సాంబశివరావు అనే వ్యక్తితో గుట్టు చప్పుడు కాకుండా కథంతా నడిపింది. పవిత్రమైన దాంపత్య బంధానికి తూట్లు పొడవడమే కాదు, ఏకంగా తన భర్తనే అడ్డు తొలగించుకోవాలని తెగించింది. భర్త నరేష్ను ఎలా చంపాలో ప్రియుడు గద్దల సాంబశివరావుతో ఎప్పటికప్పుడు మాట్లాడుకునేది రజిత. సమయం, సందర్భం కోసం వేచి చూసింది. ఇలాంటి సమయంలోనే బంధువుల ఫంక్షన్ వేడుకను హత్యకు వేదికగా మలుచుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. సారపాకలో తన బంధువుల వేడుకకు హాజరైన బుట్టల నరేష్కు ఒక మద్యం బాటిల్ ఇప్పించాడు గద్దల సాంబశివరావు. తాటి నరేష్ అనే వ్యక్తి సహకారం కూడా తీసుకున్నాడు. మద్యం బాటిల్ కొనుగోలు చేసి అప్పటికే ఎరువుల దుకాణంలో తీసుకున్న పాయిజన్ను ఇంజెక్షన్ రూపంలో మద్యం సీసాలో కలిపారు. దీంతో బుట్టల నరేష్కు ఎలాంటి అనుమానమూ రాలేదు. తన చేతికి మద్యం బాటిల్ వచ్చిందన్న ఆనందంతో స్వగ్రామం పాల్వంచకు వచ్చిన బుట్టల నరేష్ అదే రోజు రాత్రి లిక్కర్ తాగాడు. కొద్దిసేపటికే వాంతులతో అల్లాడిపోయాడు. అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లోనే ఉంచకుండా మళ్లీ ఎందుకు తిరిగి తీసుకొచ్చారో తెలీదు. యాక్టివ్ అయ్యాడని డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి తీసుకొచ్చిన ఒక్కరోజుకే ఆఖరి శ్వాస విడిచాడు. దీంతో కల్తీ మద్యం కారణమని భావించారు. మద్యం పొట్టన పెట్టుకుందని ఆలోచించారే తప్ప అదే మద్యంలో విషం కలిపారని మాత్రం సందేహించలేకపోయారు. బుట్టల నరేష్ తాగిన తర్వాత మిగిలిన మద్యం మరో బంధువు తాగడం, అతను కూడా వాంతులు చేసుకోవడంతో బంధువులకు అనుమానాలు కలిగాయి. ముఖ్యంగా నరేష్ తల్లికి బలమైన సందేహాలు వచ్చాయి. ఏదో జరిగిందని భావించింది. మద్యంలో పాయిజన్ కలిసిందని తేలడంతో తన కొడుకు ఈ విషం కలిపిన మద్యమే సేవించి చనిపోయి ఉంటాడని అనుమానించి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా నిజాలు బయటపడ్డాయి. భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి నరేష్ను చంపారని పోలీసుల విచారణలో తేలింది. భార్య రజిత, ప్రియుడు గద్దల సాంబశివరావు, వీరికి సహకరించిన తాటి నరేష్ను అరెస్టు చేశారు. పక్కచూపులు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాయి. భర్తే జీవితం శాశ్వతమని బాసలు చేసిన భార్య ప్రాణం లాంటి భర్తను చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంజెక్షన్ ద్వారా మద్యం సీసాలో పాయిజన్ ఎక్కించి హత్య చేసింది. సూత్రధారులు, పాత్రధారులు అంతా బంధువులే. స్వయానా కట్టుకున్న భార్యే. కాని మరొకరిపై మోజుతో కూర్చున్న కొమ్మను నరుక్కుంది. ఇంజెక్షన్, మద్యం, ఖననం అంతా అయిపోయిందిలే అనుకుంది. కాని భర్త తాగి వదిలేసిన మద్యం సీసానే చివరికి తమను బోనెక్కిస్తుందని మాత్రం ఊహించలేకపోయింది. ఎంత దాచినా దాగవు, ఎంత కప్పెట్టినా నిజాలు బయటకు రాక మానవు. ఇంజెక్షన్ ఇప్పటి వరకు రోగాలు తగ్గించడానికి, కానీ ఇప్పుడు మనుషులను చంపడానికి కూడా. ఖమ్మం జిల్లాలో గతంలోనూ జరిగిన కొన్ని ఇంజెక్షన్ హత్యలు కలకలం రేపాయి. ఇంజెక్షన్ అంటే చాలా మందికి భయం. ఇకపై అందరూ భయపడాలేమో. హాస్పిటల్స్లో రోగాలు తగ్గించేందుకు డాక్టర్లు వేసే ఇంజెక్షన్లతోనే ఇప్పుడు ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బుట్టల నరేష్ను కూడా ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ను మద్యంలో కలిపి చంపారు. గతంలోనూ తాపీ మేస్త్రి జమాల్ సాహెబ్ హత్య తెలుగునాట సంచలనం రేపింది. ఇంజెక్షన్తో మర్డర్ అనే కాన్సెప్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు ఎన్నడూ లేదు. అది చాలా కొత్తగా ఉండడం, అలాగే లిఫ్ట్ అడిగి మరీ మర్డర్ చేయడం, అందులోనే అనేక ట్విస్టులతో జమాల్ సాహెబ్ కేసు బాగా పాపులర్ అయింది. జమాల్ మర్డర్కు వివాహేతర సంబంధం కారణమైతే మరో హత్య మనశ్శాంతి కోసం. వివాహేతర సంబంధం మోజులో పడి జమాల్ సాహెబ్ను చంపించింది భార్య ఇమాంబి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ జమాల్ను హత్య చేశారు. ఈ కేసులో ఇమాంబి, ఆమె ప్రియుడు మోహన్ రావు, ఆర్ఎంపీ డాక్టర్ బండి వెంకన్న, ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్లతో పాటు బందెల యశ్వంత్, పోరళ్ల సాంబశివరావులను పోలీసులు అరెస్టు చేశారు. జమాల్ హత్యకు ఇమాంబి, మోహన్ రావు ప్రధాన సూత్రధారులు కాగా ప్రధాన హంతకుడు ఆర్ఎంపీ వెంకన్న. అతనే
జమాల్ను లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కాడు. ఇంజక్షన్లు ఇవ్వడంలో మంచి అనుభవం ఉన్న అతను జమాల్కు తెలియకుండానే ఇంజక్షన్ చేశాడు, ప్రాణం తీశాడు. ఈ కేసు దర్యాప్తులో ఫోన్ కాల్ డేటానే కీలకంగా మారింది. జమాల్ సాహెబ్ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను తీసుకుని వారి కాల్ డేటాను సేకరించారు. దాన్ని విశ్లేషించగా ఇమాం బి డేటాలో కొన్ని నెంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. జమాల్ హత్య జరిగిన రోజు ఉదయం నుంచి ఆ నెంబర్లకు వరుసగా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయి. అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ నెంబర్ల చుట్టే దర్యాప్తు సాగించారు. తీగలాగితే డొంక కదిలింది. కొన్ని గంటల్లోనే కేసులో ఉన్న చిక్కుముడులన్నీ విడిపోయాయి. జమాల్ హత్య చుట్టూ అలముకున్న భ్రమలు, ఊహాగానాలన్నీ పటాపంచలయ్యాయి. సైకో చేసిన హత్య కాదు, భార్య రాసిన మరణ శాసనమని తేలిపోయింది. ఆ తర్వాత నిందితులందరినీ అరెస్టు చేయడం వేగంగా జరిగిపోయింది. జమాల్ హత్య జరగడానికి 50 రోజుల ముందే జమాల్ను చంపినట్లే ఓ మహిళను కూడా చంపారు. అది కూడా ఖమ్మం సిటీలోనే. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం ఖమ్మంలోని ఓ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేవాడు. అలాగే ఓ అనస్థీషియా డాక్టర్ దగ్గర సహాయకుడిగా కూడా ఉన్నాడు. అతనికి చాలా కాలం క్రితమే మేనకోడలితో పెళ్లైంది. కానీ పిల్లలు పుట్టలేదు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన సునీత అలియాస్ నవీనను పెళ్లి చేసుకున్నాడు. భిక్షం నవీనల మధ్య 20 ఏళ్లు వయసు తేడా ఉంది. పెళ్లయ్యాక కొన్నాళ్లు కాపురం బాగానే సాగింది. కానీ రాను రాను సవతుల మధ్య పోరు మొదలైంది. భిక్షం భార్యలిద్దరూ రోజూ గొడవ పడేవారు. దాంతో అతనికి మనశ్శాంతి కరువైంది. నవీనకు పాప పుట్టింది. అప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్న సవతుల మధ్య మళ్లీ గొడవలు జరిగేవి. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండేవాడు భిక్షం. ఈ క్రమంలో నవీన మళ్లీ ప్రెగ్నెంట్ అయింది. డెలివరీ కోసం ఖమ్మంలోని శశిబాల ఆసుపత్రిలో చేర్పించారు. ఆడబిడ్డకు జన్మనిచ్చింది నవీన. కానీ ఏం జరిగిందో ఏమో, నవీన చనిపోయింది. ఆమెకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. ఎందుకు చనిపోయిందో డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. వారిది అయోమయ పరిస్థితి. నవీన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆమెకు డాక్టర్ శశిబాల ట్రీట్మెంట్ ఇచ్చారు. నవీనకు సమస్యలేమీ లేవు. మరోవైపు బంధువులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాడు భిక్షం. రచ్చరచ్చ చేశారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని డాక్టర్లు వాదించారు. అయినా భిక్షం కుటుంబ సభ్యులు గొడవ ఆపలేదు. ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ సడన్ గా చనిపోవడం అనేది జరగదు. ప్రాణం పోయే ముందు పేషెంట్ ఖచ్చితంగా స్ట్రెయిన్ అవుతారు. కానీ నవీన విషయంలో అలాంటిదేమీ జరగలేదు. ఇక్కడే డాక్టర్లకు అనుమానం వచ్చింది. ఈలోపు భిక్షం బంధువులు గొడవ చేయడంతో ఆసుపత్రికి పోలీసులు వచ్చారు. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి నవీన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పోలీసులు, హాస్పిటల్ మేనేజ్మెంట్ కుమ్మక్కవుతారని వాదించారు. దీంతో కొందరు మధ్యవర్తులు వచ్చి సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారు. నవీన ఇద్దరు కూతుళ్లకు ఆర్థిక సాయం అందిస్తామని హాస్పిటల్ మేనేజ్మెంట్ హామీ ఇచ్చింది. దాంతో గొడవ సద్దుమణిగింది. నవీన మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లారు. అయితే నవీన మృతదేహాన్ని పెద్దతండాలోని ఇంటికి తీసుకువెళ్లలేదు. ఖమ్మంలోని ఓ శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇలా ఎందుకు చేశారోనని ఆసుపత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది. నవీనకు ట్రీట్మెంట్ ఇచ్చిన వార్డులో సీసీ కెమెరాలున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. నవీన చనిపోలేదు, ఆమెను చంపేశారు. చంపింది ఎవరో కాదు, ఆమె భర్త భిక్షం. అనస్థీషియా డాక్టర్ దగ్గర సహాయకుడిగా పనిచేసే భిక్షంకు మత్తుమందుకు సంబంధించిన విషయాలు చాలా బాగా తెలుసు. అందుకే ఆమెకు మత్తుమందు ఓవర్డోస్ ఇచ్చాడు. రాత్రి 2 గంటల సమయంలో నవీన బెడ్ దగ్గరకు వెళ్ళాడు. డెలివరీ అయ్యాక నవీన నిద్రపోయింది. ఆమెకు సెలైన్ ఎక్కించేందుకు అప్పటికే నీడిల్ అమర్చాడు. ఆ నీడిల్ నుంచే మత్తుమందు ఇచ్చాడు భిక్షం. ఇది గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఖమ్మం పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశారు. కేసు దర్యాప్తును 2 టౌన్ సీఐకి అప్పగించారు సిపి. కానీ ఇక్కడో సమస్య వచ్చింది. నవీన మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. ఆధారాలు ఎలా అనేది సందేహంగా మారింది. అయితే పోస్టుమార్టం జరగకపోయినా హత్య అనే విషయాన్ని బలపరిచేందుకు సీసీటీవీ ఫుటేజ్ సరిపోతుందని సిపి చెప్పారు. దీంతో భిక్షంను పట్టుకుని ప్రశ్నించగా నిజం బయటపెట్టాడు. దాంతో అతన్ని అరెస్ట్ చేశారు. నవీన, జమాల్ హత్యలకు మత్తుమందునే ఓవర్డోస్గా ఉపయోగించారు. జమాల్ కేసులో హంతకులు ఓ మత్తు డాక్టర్ నుంచి ఇంజక్షన్లు దొంగిలించారు. నవీనను చంపేందుకు భిక్షం కూడా అదే పని చేశాడు. అలాగే బుట్టల నరేష్ను కూడా ఇంజక్షన్తో మద్యం బాటిల్లోకి విషం ఎక్కించి చంపేశారు. ఈ 3 కేసుల్లోనూ ఇంజక్షన్ దుర్వినియోగం జరిగింది. మొత్తానికి 3 ఘటనలు ఖమ్మం జిల్లాలోనే జరిగాయి. అది కూడా ఇంజక్షన్ మర్డర్స్. 2 ఘటనలకు వివాహేతర సంబంధమే కారణం. తెలివిగా తప్పించుకుందామని స్కెచ్లు వేసినా దొరికిపోయారు.